ఇరాన్ పైన తీవ్రమైన దాడులు కొనసాగిస్తూనే తన నెక్స్ట్ టార్గెట్ ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. క్యూబా లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని అన్నారు. ముందు ఇరాన్ పని ముగించి తర్వాత క్యూబా సంగతి చూస్తామని అన్నారు. అయితే అది ఎప్పుడో తెలియదని అన్నారు ట్రంప్. ఇజ్రాయెల్ దళాలతో కలిసి అనుకున్న దానికంటే వేగంగానే తమ దళాలు ఇరాన్ పైన దాడులు కొనసాగిస్తున్నాయన్నారు. ఇక వరుస దాడుల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యాలు కూడా భారీగా క్షీణించాయని అన్నారు. ఈ దాడులను ఎదుర్కోవడానికి వారికి తమలా వైమానిక దళం లేదని అన్నారు ట్రంప్. ఇరాన్ నావికా దళాన్ని తాము పూర్తిగా నాశనం చేశామని అన్నారు ట్రంప్. 3 రోజుల్లోనే 24 ఇరాన్ నౌకలను తుడిచిపెట్టామని అన్నారు. దీంతో ఆ దేశ అధికారులు తమ కాళ్ల పేరానికి వస్తున్నారన్నారు. అణు ఒప్పందంపైన చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు పలువురు ఇరాన్ అధికారులు తమకు చెప్పారని అన్నారు. అయితే ఇప్పటికే ఆలస్యమైందని తాను చెప్పినట్టు గుర్తు చేశారు ట్రంప్. టెహ్రాన్ రాజకీయ భవిష్యత్తును పునర్నిర్మించడంలో ఇరాన్ దౌత్యవేత్తలైతే తమకు సహకరించాలని అన్నారు ట్రంప్. మరోవైపు తమతో ఒప్పందం చేసుకోవడానికి క్యూబా కూడా ఎదురుచూస్తోందని అన్నారు ట్రంప్. పశ్చిమాసియాలో తమ ఆపరేషన్ ముగిసిన తర్వాత అమెరికా విదేశాంగ విధాన ప్రాధాన్యాల్లో పలు మార్పులైతే చోటు చేసుకుంటాయని అన్నారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ పై తీవ్రమైన దాడులు కొనసాగిస్తూనే తన నెక్స్ట్ టార్గెట్ ని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. క్యూబా లక్ష్యంగా కీలక వ్యాఖ్యలైతే చేశారు. ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి కూడా తీవ్రమైన ముప్పుగా మారిందని అన్నారు. ముందు ఇరాన్ పని ముగించి తర్వాత క్యూబా సంగతి చూస్తామన్నారు. అయితే అది ఎప్పుడో తెలియదని అన్నారు ట్రంప్. ఇజ్రాయెల్ దళాలతో కలిసి అనుకున్న దానికంటే వేగంగానే తమ దళాలు ఇరాన్ పైన దాడులు కొనసాగిస్తున్నాయన్నారు. వరుస దాడుల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యాలు కూడా భారీగా క్షీణించాయని అన్నారు. ఈ దాడులను ఎదుర్కోవడానికి వారికి తమలా వైమానిక దళం లేదని అన్నారు ట్రంప్. ఇరాన్ నావికా దళాన్ని తాము పూర్తిగా నాశనం చేశామని అన్నారు ట్రంప్. 3 రోజుల్లోనే 24 ఇరాన్ నౌకలను తుడిచిపెట్టామన్నారు. దీంతో ఆ దేశ అధికారులు తమ కాళ్ల బేరానికి వస్తున్నారన్నారు. అణు ఒప్పందంపై చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు పలువురు ఇరాన్ అధికారులు తమకు చెప్పారన్నారు. అయితే ఇప్పటికే ఆలస్యమైందని తాను చెప్పినట్టు గుర్తు చేశారు ట్రంప్. టెహ్రాన్ రాజకీయ భవిష్యత్తును పునర్నిర్మించడంలో ఇరాన్ దౌత్యవేత్తలు తమకు సహకరించాలని అన్నారు ట్రంప్. మరోవైపు తమతో ఒప్పందం చేసుకోవడానికి క్యూబా కూడా ఎదురుచూస్తోందన్నారు ట్రంప్. పశ్చిమాసియాలో తమ ఆపరేషన్ ముగిసిన తర్వాత అమెరికా విదేశాంగ విధాన ప్రాధాన్యాల్లో పలు మార్పులు చోటు చేసుకుంటాయన్నారు ట్రంప్.